నిన్నే కనపరచుచు ఆరాధించెదను జీవించుచు పునరుద్ధానుడా యేసయ్యా పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదను జీవించుచు లోబడకుండా ఎదిరించే శక్తిని బలమును మాకు అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఈ దుష్ట కాలంలో నుండి మమ్మలను తప్పించినట్టు నాయన మీరు వచ్చి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు. మీరు చేసిన త్యాగము, దాన్ని మీరు చూపిన ప్రేమ, అందును బట్టి మీకు స్తోత్రం. అయా మా సంఘమును ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా కరుణించి కాపాడండి నాయన. దీవించి ఆశీర్వదించండి. సర్వ సత్యములోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి నాయన. నడిపించండి, సహాయం చేయండి ప్రభా తండ్రి. వెలుగుగా దీపస్తంభముగా మమ్మలను మా కుటుంబాలను నిలబెట్టమని ప్రతివాడుచున్నాను. దుష్టులను బాధపడుచున్న వారికి గృహములు దయచేయమని ప్రతివాడుచున్నాను. పని లేక బాధపడుచున్న వారికి పని కల్పించమని ప్రతివాడుచున్నాను తండ్రి. తోడుగుండమని మిమ్మల్ని ప్రతివాడుచున్నాం. మా చుట్టూ మీరుండండి. దుష్టులను Ni aşa
ధ్యానించండి పాటని పరిశుద్ధ సింహాసన ఆసీనుడా మా ప్రభో రసరమ్యరాగా ప్రేమ స్వరూప రవి కోటి తేజ ప్రభో రవి కోటి తేజ ప్రభో. మరి దయచేసి మరి ఇది వచ్చే ఆదివారం నాడు ఫస్ట్ సండే 2వ తారీఖు వచ్చింది. ఫస్ట్ సండే మనకి రొట్టె ద్రాక్షారసం ఉంటుంది. బాప్తిసం తీసుకున్నవారు మరి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు నామంలో మనం చేయించాము. ఓయో గారు మరి వారు దేశం వెళ్ళిపోయారు. మరి తప్పనిసరిగా అందరూ అటెండ్ అవ్వాలి. స్త్రీలు, పురుషులు, పెద్దలు, యవ్వనస్తులు. 2వ శనివారం నాడు మార్చి 8 వచ్చింది. అది మార్చి 8 అంతర్జాతీయ స్త్రీల మహిళా దినోత్సవం. అంతర్జాతీయ సార్ ఆ రోజు స్త్రీలు మీటింగ్స్ ఎక్కడ ఉంటాయి సార్? మనకైతే సదస్సులు, సేవకుల సదస్సు ఉంటుంది. ఇక్కడ పాస్టర్స్ వస్తారు. 2వ రాకడకి ముందు ఏం జరిగింది, 2వ రాకడకి ముందు ఏం జరుగుతుంది మనకి కొన్ని సూచనలు ఇప్పుడే తెలిసిపోతున్నాయి. 2వ రాక ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. కొన్ని సూచనలు మనకి తెలిసిపోతున్నాయి. భూకంపాలు వస్తున్నాయి. రాజ్యాలు పోట్లాడుకుంటున్నారు. దేశాలు కొట్టుకుంటున్నారు. కుటుంబాల్లో సమాధానం లేదు. వివిధ రకాలైనటువంటి సూచనలు యేసు ప్రభు గారు ముందుగానే మనకి చెప్పారు. రాకడకు ముందు, ఈ రాకడకు ముందు సంఘము ఎత్తబడాలి. సంఘం అంటే ఎవరు? మనమే, విశ్వాసులమే సంఘం. హల్లెలూయా. యేసు ప్రభు రాకడికి ముందు ఈ సంఘము ఎత్తబడాలి. మరణించిన వారు తిరిగి లేవాలి. చనిపోయిన వారు తిరిగి లేవాలి. జీవించి ఉన్న మనము ఆకాశంలోనికి ఎత్తబడాలి. ఆమేన్. ఇది ఎప్పుడైనా జరగవచ్చు, ఏ క్షణమైనా కానీ ఇది జరిగిందన్నమాట. ఒక్కసారి ఎత్తబడిన తర్వాత దేవుడి దగ్గర ఉంటావు. విడవబడ్డ వారు ఈ భూమి మీద ఉంటారు. ఈ భూమి మీద అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. ఆమేన్. యేసు ప్రభు మొదటి రాకడ వచ్చింది, వెళ్ళిపోయేది. మొదటి రాకడ ఎట్లా వచ్చాడు యేసు ప్రభు? మొదటి రాకడ అదే క్రీస్తు పుట్టుక, క్రిస్మస్. అది మొదటి రాకడ అంటారు. హల్లెలూయా. మొదటి రాకడ చాలా దీనంగా వచ్చాడు. తను తగ్గించుకొని ఒక పశువుల పాకలో జన్మించాడు. తను తగ్గించుకున్నాడు. ఎందుకంటే అందరినీ రక్షించడానికి. హల్లెలూయా. ఇప్పుడు 2వ రాకడ మనం ఎదురు చూస్తున్నారా లేదా? ఈ రాకడకు ముందు నువ్వు నేనేం చేయాలి? నువ్వు నేను ఎత్తబడాలి. నీవు నేను ఎత్తబడాలి. ఎత్తబడాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎత్తబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచని వారు విడవబడతారు. గుర్తు పెట్టుకోవాలి. ఇది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడైనా జరగవచ్చు, తర్వాత అయినా జరగవచ్చు. హల్లెలూయా. ఇట్లాగే ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ప్రభు పిలిచాడు. సంఘంలోనే ఉన్నారు కొంతమంది. కొందరు వెళ్ళిపోయారు, కొందరు ఇక్కడే ఉన్నారు. చూడండి, కొందరు వెళ్ళిపోయారు, కొందరు ఇక్కడే ఉండిపోయారు. పక్కన చూస్తే ఆశ్చర్యం ఉంది, ఎవరు లేదు, ఏం లేదు. అట్లాగా సడన్గా మనము అదృశ్యం అయిపోతాం అన్నమాట. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము క్రీస్తునందు విశ్వాసంతో నమ్మకంగా మనము జీవించాలని ప్రభు నామమున మీకు మనవి చేయించున్నాను. అందుకని ఒక జన్మదినము కంటే ఒక మరణ దినము వేరు. ఉన్నవారి కంటే కాలం చెల్లించిన వారు ధన్యులు.
గుర్తుపెట్టుకోవాలి. అందరం కంటే మంచి పేరు మేలు, ఒక జన్మదినము కంటే ఒక మరణ దినమే మేలు. పండగ జరుగుతున్న ఇంటికి పోవుట కంటే దుఃఖపడుచున్న వారి ఇంటికి వెళ్ళుట మేలు. మరణము అందరికీ సంభవించును కనుక ఎవరు జీవిస్తున్న మనము దానిని మనసున పెట్టుదుము, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయము గుణపరచును. జ్ఞానుల మనస్సు పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధపెట్టు వారు బలవంతులు గనుక ఆదరించువాడెవడనూ లేకపోయాను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుంది. కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుంది. ఇంకనూ పుట్టని వారు కాలము చేసిన వారే. ఎందుకంటే వారికి నువ్వు నేను వెళతామా లేదని ఒకసారి ఆలోచన చేసుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. అందుకని లూకా సువార్త 17వ అధ్యాయము యేసు ప్రభు గారు చెప్పారు. లూకా సువార్త 17వ అధ్యాయము 26 చదువుకుందాం. లూకా సువార్త. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనం చేసింది. హల్లెలూయా. చూసారా, నోవహు ఓడలోకి వెళ్ళిన దాకా వీళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. కానీ ఆ జల ప్రళయం దేవుని ఉగ్రతను వారు కనిపెట్టలేదు. వారందరూ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. అట్లాగే ఇప్పుడు కూడా నీవు నేను అశ్రద్ధగా ఉంటే నీ బిడ్డలు నీ బంధువులను నువ్వు విడిచిపెట్టి నువ్వు వాక్యం చెప్పకుండా వాళ్ళని దేవుని మార్గంలో దేవుని మార్గంలో నడిపించకుండా వదిలిపెడితే ఏమైపోతామంటే విడవబడతాము. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఎట్లాగా మనం ఉంటున్నాము, మన విశ్వాసం ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేయించున్నాను. ఎన్నో అధ్యాయం 26 నుంచి నోవహు దినములు మరిచిపోతున్నారు. సడన్ గా ఈ ర్యాప్చర్ జరుగుతుంది. సడన్ గా మనం మాయమైపోతాం. మన పక్కన వారు వెతుకుతారు కానీ వారికి మనము దొరకము. ఈ బట్టలు ఎక్కడే ఉంటాయి, ఈ బట్టలు ఎక్కడే విడిచిపెడతాం. ఒక్కసారిగా మనము మహిమా శరీరంతో పైకి ఎత్తబడతాం. హల్లెలూయా. భార్య నమ్ముకుంటే భార్య ఎత్తబడుతుంది. భర్త వెతుకుతాడు భార్యని, భార్య ఎక్కడ దొరకదు. గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే భర్త నమ్ముకుంటే భర్త ఎత్తబడతాడు. భార్య వెతికింది భర్తని, ఎక్కడ కూడా భర్త దొరకదు. అట్లాగే పిల్లలు నమ్ముకుంటే పిల్లలు ఎత్తబడతారు, లేకపోతే విడవబడతారు. పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ర్యాప్చర్ ఎత్తబడే సంఘము మరి బిఫోర్ సెకండ్ కమింగ్, ఈ రాకడకు ముందు ఇది జరుగును. దీనిలో మనమందరము ఉండాలి. మనమందరము మధ్యాకాశంలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మధ్యాకాశంలో దేవుడితో ఉంటాం. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు మనకి దేవుడితో విందుంటుంది. అక్కడ భూమి మీద ఉన్న జనాలకి శ్రమలుంటాయి. ఇవన్నీ మనం పైనుంచి చూస్తూ ఉంటాం. హల్లెలూయా. పైనుంచి చూస్తూ ఉంటాం. ఎవరైతే ప్రభువును తిరస్కరించారో, ఎవరైతే ప్రభువును నమ్మలేదో వారందరూ ఈ భూమి మీదే విడవబడతారు. వారికి 7 ఏళ్ళు భయంకరమైన శ్రమలు అనుభవించవలసి
ఉంటుంది. నువ్వు నేను ఎత్తబడాలి. ఆమేన్. నువ్వు నేను ఎత్తబడాలంటే క్రీస్తును పరిపూర్ణంగా మనం ఏం చేయాలి? విశ్వసించాలి, పరిపూర్ణంగా నమ్మాలి. ఆమేన్. అందుకనే ఉన్న చోట ఇక్కడ 30 వచనం, ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉన్నాడు, పని చేస్తున్నాడు. యేసు ప్రభు పిలిచేశారు. అటు నుంచి అంటే వెంటనే కానీ నేను ఇంటికి వెళ్ళి నా బంగారం ఉన్నాయా, నా డబ్బు ఉంది, నాకు తీసుకొస్తానంటే కుదరదు. హల్లెలూయా. ఉన్న పాటను వెళ్ళిపోవటమే. నమ్మిన భార్య ఎత్తబడుతుంది, నమ్మని భర్త వీడు అక్కడే ఉండిపోతాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సీరియస్ ఉండాలి అబౌట్ యువర్ హస్బెండ్స్. ఈనాడు స్త్రీలు భర్తలు కంటే ఏదో చాలా లీనియన్స్ అయిపోయింది. వారి రక్షణ విషయం ఆలోచన లేదు, భర్తల రక్షణ విషయం ఆలోచన లేదు. ఏదో మేము వెళ్తున్నాం కదా, మీరు తిని తాగండి అని వదిలేసే చోటు కూడా ఉన్నారు కొంతమంది. అట్లా ఉండకూడదు. అందరూ రక్షింపబడాలి. హల్లెలూయా. నువ్వు రక్షింపబడ్డావు, అది చాలా విలువైంది. అదే విలువ నీ భర్త కూడా నువ్వు సంపాదించి పెట్టాలని జ్ఞాపకం చేసుకోవాలి. నిర్లక్ష్యం చేయొద్దు. కోపం మనతో వీరికి ఎక్కడుంటే అక్కడికి ఏమొస్తాయి? రాబందులు. అట్లాగే దేవుడు ఎక్కడుంటే దేవుడి బిడ్డలు అక్కడికి వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ అది, డెడ్ బాడీ ఎక్కడుంటే ఏమొస్తాయి? అన్ని పక్షులు వచ్చేసి ఆ బాడీని తింటాయి. అట్లాగే దేవుడు ఎక్కడుంటే దేవుడు నమ్మిన మనమందరము అక్కడికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులరా, ఈ రాప్చర్ అనగా సంఘం ఎత్తబడటానికి ఎటువంటి సూచనలు లేవు భూమి మీద. రెండవ రాకడికి సూచనలు ఉన్నాయి, కానీ ఎత్తబడటానికి ఎటువంటి సూచనలు బైబిల్ గ్రంథంలో ఇవ్వలేదు. ఎనీ టైం, ఎప్పుడైనా కానీ దేవుడు నిన్ను నన్ను పిలుస్తారు. పిలిచిన వెంటనే మనం మధ్యాకాశంలోనికి వెళ్ళిపోవాలి. మరి దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు లేదా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. 4వ అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. మొదటి దశ 4వ అధ్యాయం 11 నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసు మేము ప్రభు మాటను బట్టి నీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. చూసారా, ప్రభు 2 రాకడలు ఉంటాయి. మొదటి రాకడ అయిపోయింది, పైన ఇంకొక రాకడ ఉంది, మధ్యాకాశంలోకి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తారు యేసు ప్రభు. హల్లెలూయా. రెండో రాకడ మధ్యాకాశంలోకి వచ్చి నిన్ను నన్ను పిలుస్తాడు. నిన్ను నన్ను పిలిచిన తర్వాత మనమందరం అక్కడ 7 సంవత్సరాలు ఉంటాము. ఆ తర్వాత నిన్ను నన్ను వెంట పెట్టుకొని తన సైన్యంతో ఈ భూమి మీదకి వచ్చేస్తాడు. అది రెండో రాకడ. గుర్తుపెట్టుకోవాలి. ప్రేమించడానికి లేదు. ముందు నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకో. నీ కుటుంబానికి ముందు అన్నం చక్కగా పెట్టి అప్పుడు నీ ప్రక్క వారికి ఒకవేళ ఉంటే ప్రేమతో పెట్టాలి. అంతేగాని అందరు నా వారిని అందరికి పెడితే అది దేవుడికి ఇష్టం కూడా ఉండదు. అవే కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నమ్మిన బిడ్డలకు స్పెషల్. దేవుడి ప్రేమ ఎట్లా ఉంటుందంటే అందరి మీద ఉంటుంది, కానీ తన నమ్మిన బిడ్డల మీద ప్రత్యేకమైన ప్రేమ. హల్లెలూయా. దేవుడు నీతిమంతులను అనీతిమంతులను ఇద్దరిని ప్రేమిస్తున్నాడు. వర్షం కురిపిస్తున్నాడు, సూర్యరశ్మి కురి వస్తుంది. అట్లాగే చంద్రుడి యొక్క కాంతి కూడా అందరి మీద పడుతుంది. కానీ రేపు దినాన ఆయన నమ్మిన బిడ్డలకు స్పెషల్ కిరీటాలు, స్పెషల్ ప్లేస్ దేవుడు ఇస్తారనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి. తర్వాత నువ్వు అది చూడాలని ప్రభు మనం చేస్తున్నాను. హల్లెలూయా. కనుక పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ద న్యాచురల్ విల్ బి సీక్రెట్.
యొక్క ఎత్తబడటం అనేది రహస్యంగా జరుగుతుంది. కానీ మహిమా శరీరాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ మహిమా శరీరంతో మనం పైకి వెళ్ళిపోవాలి. చదవమా. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు ఏమైపోతారు? మహిమా శరీరం ధరించుకొని లేపబడతారు. మనము మార్పు పొందుదుము. అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం. దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. మనం ఆలోచించొద్దు. అయ్యో తెలియదులే అట్లా మాట్లాడారు, అయ్యో తెలియదులే అట్లా అనుకున్నారని మనం ఒక పాజిటివ్ మైండ్ తో మనము ఎదుటి వారిని మనము క్షమించాలి. ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినప్పుడు మనం కనుక నిర్లక్ష్యం ఉంటే ఆ దినం ఎట్లా వస్తుందంట? అకస్మాత్తుగా సడన్ గా దేవుడు గోడబోతాడు. అప్పుడు మనము వెళ్ళవలసి వస్తుంది. మనం అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా మీ మీదికి మత్తు అంటే తాగుడు, ఐహిక విచారముల వలన. ఐహిక విచారం అంటే రేపేం కొట్టుకోవాలి, నా పిల్లలు ఎట్లా బతుకుతారు, దేవుడు చూసుకుంటాడు మీ పిల్లల గురించి. ఇవన్నీ ఆలోచన చేయొద్దు. ఆలోచన చేసి మీరు ఇప్పుడే కురిగిపోతారు. ఐహిక విచారము వీటి గురించి ఆలోచన చేయకుండా మీరు ఉండాలి. రేపేం కట్టుకోవాలి, రేపేం తినాలి, ఈరోజు పనికి వెళ్ళిపోతే రేపు డబ్బులు ఎట్లా, ఇవన్నీ ఐహిక విచారాలు. ఇవి ఉండకూడదు. ఆ తర్వాత ఐహిక విచారముల వల్ల మందముగా ఉన్నందున మందమైపోతాం అన్నమాట. ఈ ఆలోచన ఉంటే చూడండి, సొలొమోను చెప్పాడు, గడ్డికి దేవుడు చక్కని పూలు ఇస్తున్నాడు. మనం పొలాల్లో వాటికి మనం నాటుతున్నాం. ఆ గడ్డిని దేవుడు చక్కగా పూలు ఇస్తున్నాడు. గడ్డికి ఇచ్చాడు పూలు, మరి మీకు కూడా బట్టలు చెప్పండి. దేవుడు ఆ గడ్డి విషయమే చక్కగా ఆలోచన చేస్తుంటే మరి ఆ గడ్డి కన్నా ఎక్కువగా ప్రేమించే నీ విషయమై ఆలోచన చేయడా? నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి అందరూ ఆశ్చర్యపోతారు. ప్రపంచం అంతా కొందరు ఎత్తపడతారు, కొందరు విడవబడతారు. బస్సు ప్రయాణం చేస్తున్నారు. ప్రభు నమ్ముకున్న డ్రైవర్ వెళ్ళిపోయాడు బస్సులో. మెలకువడం అంటే ఏంటి? వాక్యం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు బైబిల్ ఏం రాబడిందో కాసేపు చదువుకోవాలి. ఇంట్లో కూర్చొని ఏదో ఆదివారం నాడే కాదు, తీసి బైబిల్ తీయాలి, చదవాలి. దేవుడు మీకు నేర్పుతారు కొన్ని విషయాలు, ఏది కావాలని. ఏదో ఆదివారం లేపుదుడు. అదిగో ఎవరు లేపుతాడు? అది దినమున కుమారుని చూచి ఎవరుందమ్మా? ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును అంత్య దినమున దేవుడు లేపు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. బుద్ధి జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు రక్షింపడ్డావా లేదా అనేది ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి. రక్షణ అంటే క్రీస్తునందు విశ్వాసము. హల్లెలూయా. రక్షణ అంటే నీతి కార్యాలు కాదు. రక్షణ అంటే అన్నదానము కాదు. రక్షణ హల్లెలూయా. రక్షణ కృప ద్వారానే కానీ నీతి కార్యాల ద్వారా మనకి రక్షణ దొరకదని ప్రభు నామమున మీకు మనవి చేయించున్నాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచు. నువ్వు క్రీస్తు కొరకు శ్రమపడు, నువ్వు క్రీస్తు కొరకు ఖర్చు పెట్టు. ఇహమందు అనేక రెట్లతో దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును. రెవల్యూషన్ 3:10-11 ప్రకటన. నీవు నా ఓర్పు విషయమైన
నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక ఉమ్. భూనివాసులను శోధించుటకు ఉమ్. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో ఆ. నేను నిన్ను కాపాడేదను. నేను నిన్ను కాపాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము అపహరింప అపహరింపు విశ్వాసంలో సన్నగిలిపోకూడదు. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఎవరికి శరణం రావాలి? దేవునికి శరణం, ప్రభువుకి శరణం రావాలని ప్రభు నామములో మీకు మనవి చేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఉన్నాడు మొదటి తెస్స 5వ అధ్యాయం 9వ వచనము చివరిగా. మొదటి తెస్స 5వ అధ్యాయము. ఎందుకనగా ఉమ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఉమ్. రక్షణ పొందుటకే నిన్ను నన్ను రక్షించడానికే కానీ దేవుడు మనల్ని నియమించును గాని ఉమ్. ఉగ్రత పాలకులకు నియమింపలేదు. దేవుడు ఉగ్రత పాలకులకు నిన్ను నన్ను నియమించలేదు. వందనాలు ప్రభా. మేము మీరు ఏ క్షణంలో పిలిచినా కానీ సిద్ధంగా ఉండడానికి కృప చూపించండి ప్రభా. తండ్రి, ఒకరు విడవబడను, ఒకరు ఎత్తబడను. తండ్రి, మీ వందనాలు వందనాలు వందనాలు. నాయన, ఎత్తబడే సంఘంలో మేము ఉండటానికి కృప చూపించండి. మీ మాటలు, మీ వాక్యానుసారాన్ని మేము నడవడానికి సహాయం చేయండి. మెలకు కలిగి ప్రార్థన చేయడం కృప చూపించండి. నిత్యము మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మేము నిర్లక్ష్యంగా ఉండకుండా మీలో ఎదగడానికి నాయన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయమని ప్రతిలాడుచున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, కనికరించండి, కాపాడండి. నాయన, మీరే నా తండ్రి సమాధానం, సంతోషాన్ని దయచేయండి. మేము పరిపూర్ణంగా మీ మీదే నాయన ఆధారపడి ఉండటం కృప చూపించండి తండ్రి. మీకు వందనాలు 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 వందనాలు. ప్రతి కుటుంబానికి ఆదరణ, శాంతి, సంపదను సమకూర్చి సంతోషపెట్టమని ప్రతిలాడుచున్నాం తండ్రి. అక్రమంగా నడుచుకుంటున్న పిల్లలకు బుద్ధిని దయచేయండి నాయన 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 తండ్రి. మీకు వందనాలు వందనాలు ప్రభా. నుంచి కాపాడమని, దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావమును మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కని స్వరంతో చక్కని పాట పాడండి, చక్కని ఆధారం పాడాలి. గ్రహించిన వారికి చాలా చక్కగా ఉంటుందని మనం చేస్తున్న. అలాగే మన సంఘర్షణ మన అయ్యగారు మరి చక్కని వర్తమానం మనకి ఈరోజు చక్కని చాలా ఉన్నతమైన మాటలు, మరి ఆ మాటలు గ్రహిస్తే ఎంతో భయంకరమైన మాటలు కనుక ప్రతి ఒక్కరూ గ్రహించే మనసు పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. మరి చెప్పబడిన వాక్యం కొరకి ఇచ్చిన కానుకగా ప్రార్థన చేసుకున్నాం. తలవంచు. కృపా కనికరముల మనైనా పరిశుద్ధులైనా ఇంతవరకు మీ సరిగ్గా మమ్మల్ని నిలబెట్టుకొని మాకు ఇచ్చిన ఈ దినాన్ని సమయాన్ని కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. ఈ దినాన్ని చూడలేక ఈ కూడిక రాలేక ఎందరో భక్తులు గతించి ఉన్నారు. మమ్మల్ని మాత్రం సరిగ్గా తెలుసుకొని చక్కని ఆరోగ్యం నుంచి ఆశీర్వించి ఈ సరిగ్గా నిలబెట్టుకొని మిమ్మల్ని గురించి పాడడం, మిమ్మల్ని గురించి వివరించడం మాకు ఇచ్చిన భాగ్యం కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీ దాస్తులు ఈ శిరోసాకు మనం పంచుకొని చక్కని వర్తమానం విదాస్మ ద్వారా మాకు వివరించిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్వస్థులైనా. అవును తండ్రి, మరి ఎక్కడో బయట ఉన్న వారికి కాదు కానీ ఇక్కడ మాకు ఉన్న వాక్యం మాకు మరి గ్రహించే శక్తి మాకు అనుగ్రహించేది. ఆయన మా కొరికి వాక్యం వివరించావు. మరి భార్య వస్తే భర్త వస్తలేదు, భర్త వస్తే భార్య వస్తలేదు, భార్య భర్త వస్తే పిల్లలు వస్తలేదు. మరి ఆయన నిజంగా మరి మీరు ఆకలి మరి ఎప్పుడు వస్తుందో మాకేమో తెలియదు. మరి కనుక మీరు ఆకలి రాకముందే మేము మా పిల్లలు మేము సగపరుచుకొని మరి నాయన మా కుటుంబాలను మేము మరి నాయన నీకు ఒక సంఘము కట్టుకొని నీ పిల్లలుగా నిలబడినప్పుడే మీరు వచ్చే ఆకలి మేము సిద్ధంగా ఉన్నప్పుడు సహాయం చేయండి. ఎవరు వాడుకోండి నాయన. అనేకులకు మాదిరిగా నీకు సాక్షిగా నీ కుమారుని వాడుకోవాలని ఆ కుటుంబాన్ని నైనా నీ సంఘంలో కట్టుకొని నీ పిల్లలకి నీ సేవలు బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తూ నీ సేవకి అప్పచెప్తున్నాము తండ్రి. అదేవిధంగా మా వచ్చిన మమ్మల్ందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బలపరిచి మరి నాయన మేము సిద్ధంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. కలిగిన విశ్వాసాన్ని స్థిరపరచుకొని నీ ఎంతో నమ్మకంగా బ్రతుకుతూ నీ వచ్చే పర్యంత మనకి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆఖరి వరకు గడవల వరకు మమ్మల్ని సిద్ధంగా విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా కానుకలు
నీ సేవాన్నింటిని వాడుకోవడానికి సహాయం చేయండి. ఇచ్చిన ప్రతి వస్తువు మీ నామంలో సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి అవసరతని నామలు తీర్చండి, వారి అక్కలు మీ నామలు తీర్చండి నాయన. వారు చేస్తున్న పనులు తోడుకుండండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఏ పనిలో ఉన్నారో వారి పనులంతా మీరు తోడుకుండి సహకారం అందించమని ప్రార్థిస్తూ మీ నామానికి మొరపెడుతున్నాము తండ్రి. మరి ఈ కార్యక్రమం తండ్రి ఆమేన్. ప్రవేశిస్తున్న సంపూర్ణ విజయం అపవాదికి అనంతకాల నాశనం కలుగునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంరక్షణ స్వస్థత సంపద మెండుగా మనకు ప్రభువును విశ్వాసం ఉంచిన సకల పరిశుద్ధులకు తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. మా మీద వర్షింపజేయుము.